తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు అసెంబ్లీ వైపు చూస్తూ ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టట ఏర్పాటు చేశారు. మొత్తం మీద 1000 మందికి పైగా పోలీసులను మోహరింపజేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ రోజు అసెంబ్లీకి కేసీఆర్ రావడంతో ఇక రచ్చరచ్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ ఆల్రెడీ అసెంబ్లీలో అడుగుపెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం పాత సర్పంచులుగా మాజీ సర్పంచులను అయితే కొన్ని చోట్ల అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అసెంబ్లీలో వారికి సంబంధించిన ఏదైతే బిల్లులో పెండింగ్ అంశం పైన రేవంత్ రెడ్డి సర్కార్పై గుర్రుగా ఉన్నారో ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా మాజీ సర్పంచులు అందరూ పిలుపునిచ్చుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీకి వస్తున్న సర్పంచులను కట్టుదిట్టం చేయడానికే ఈ భారీగా పోలీసులను మోహరింపజేసినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద మాజీ సర్పంచులకు రావాల్సిన 531 కోట్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఇక కాంగ్రెస్ సర్కార్పై నిరసన సెగ అంటుకుంటుందని తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణంలో మాజీ సర్పంచుల నిరసనలు చేసేందుకైతే వారు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో అక్కడ పోలీసులు మోహరింపజేసింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద ఇటీవల ఎన్నికైన సర్పంచులు అంటే గత 2 సంవత్సరాలుగా గ్రామాలకు సర్పంచులు లేరు. ఈ కారణంగా సర్పంచులకైతే రావాల్సిన ఏదైతే వారి బిల్లులకు సంబంధించి రావాల్సిన వ్యవహారం ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే వారంతా అప్పులు చేసి మరి వారికి సంబంధించి గ్రామాల్లో కొన్ని పనులు చేయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు పాస్ కాకపోవడంతో సర్పంచులు అయితే ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త సర్పంచుల నేపథ్యంలో ఇక వీరి సర్పంచులకు సంబంధించిన మాజీ సర్పంచులకు సంబంధించిన బిల్లులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు ఇస్తారా ఇవ్వరా అన్న ఒక అనుమానంతో వారందరూ ఈరోజు అసెంబ్లీని ముట్టడించేందుకు ఆ కార్యక్రమానికి అయితే వారు పిలుపునిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆవరణంలో రచ్చరచ్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ముందస్తుగా కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ సర్పంచులను అయితే ముందస్తుగా అరెస్టులు చేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు కూడా ఈ న్యూస్ అనేది చాలా ఆయుధంగా ఉండబోయే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఇప్పటికే అసెంబ్లీలో యూరియా పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, నీటి వాటర్ల పైన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఇప్పుడు సర్పంచుల అంశం కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద మరి ఈరోజు అసెంబ్లీలో ఏం జరగబోతుందో అనేది వేచి చూడాలి. ఇప్పటికే అసెంబ్లీ మొత్తం పోలీసులతో అట్టుడికిపోతుందని చెప్పవచ్చు.